నమస్తే. ఎన్ఎస్బి స్టూడియోలో ఈరోజు యువకుడు, ముఖ్యంగా ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న యువకుడు మన తుళ్ళుబెల్లి అశోక్ బాబు ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక ఉద్యమంలో ఉత్సాహంగా పాల్గొస్తున్నారు. ఇప్పుడు ప్రస్తుతం ఆయన మాల ఉద్యోగుల సంఘం రాష్ట్ర చైర్మన్గా వర్క్ చేస్తూ ఉన్నారు. ఈ వర్గీకరణకు వ్యతిరేకంగా దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా అనేక ఉద్యమాల్లో పాల్గొని ఈ వర్గీకరణ వ్యతిరేక ఉద్యమాన్ని ముందుకు నడిపించడంలో కీలక భూమిక పోషించినటువంటి అశోక్ బాబు మన స్టూడియోలో ఉన్నారు. ఇంకోటి ఏంటంటే, ఈ వర్గీకరణ ఉద్యమంలో అనేక ఆటుపోట్లను ఎదుర్కోవడంతో పాటు అనేక బెదిరింపులను కూడా ఎదుర్కొని ముందుకు వెళుతున్నటువంటి ధైర్యవంతుడనే చెప్పాలి. సో ఇప్పుడు ఈ వర్గీకరణ అంశం మీద మాలలు ఎందుకు వ్యతిరేకిస్తూ ఉన్నారు, ఈ గ్రామాన వర్గీకరణ వ్యతిరేక ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి గల కారణం ఏంటి అనేది తుళ్ళిబెల్లి అశోక్ బాబు, రాష్ట్ర మాల ఉద్యోగుల సంఘం చైర్మన్. నమస్తే అశోక్. జైబీ. నమస్తే జైబీ. ఓకే, ఇప్పుడు మీరు చక్కగా ఉద్యోగం చేసుకుంటున్నారు, టీచర్ ఉద్యోగం చేసుకుంటున్నారు. అయితే ఈ ఉద్యోగం చేసుకోకుండా ఈ వర్గీకరణ ఉద్యమం అంటూ రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతూ ఉన్నారు, అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముందుగా మనం ఈ వర్గీకరణ అంశం మీదకి వెళ్లే ముందు మీ పర్సనల్ విషయాలు కొంచెం చర్చించుకుందాం. మీరు స్వగ్రామం ఏది, ఎట్లా, మీ తల్లిదండ్రులు ఏంటి? నా పేరు తుళ్ళిబెల్లి అశోక్ బాబు. మాది టంగుటూరు అంబేద్కర్ నగర్. మా నాన్నగారి పేరు తుళ్ళిబెల్లి రామలింగం, అమ్మగారి పేరు ఆదిలక్ష్మి. నాన్నగారిది కూడా ఉద్యమ నేపథ్యమే. ఆయన ఆ రోజు అవసరాలను బట్టి ఎర్ర జెండాలో చేపట్టారు. కానీ మా నాన్నగారు స్నేహితులు కూడా అందరూ, మీ నాన్న ఎర్ర జెండా అయితే నువ్వేంటి బ్లూ జెండా అన్నారు. కాలానికి అనుగుణంగా ఆ రోజు ఎర్ర జెండా అవసరమైంది, ఈ రోజు బ్లూ అంబేద్కర్ బాట బ్లూ జెండా అవసరమైంది. అంటే పిల్లలు ఎంతమంది, ఏంటి? పిల్లలు ఇద్దరు. బాబు అభినవ్ బుద్ధ, ఈ తరం బుద్ధుడు అని చెప్పి పేరు బుద్ధుడి పేరు పెట్టారు. అదేవిధంగా పాప ఆరాధ్య. మా భార్య పేరు కూడా రమాదేవి, అంబేద్కర్ గారు వల్ల అంటే యాదృచ్ఛికంగా రమాదేవి వచ్చింది. ఓకే, సో మంచి మంచి ఇది పేర్లు కూడా చక్కగా మీ అభిష్టం మేరకు పెట్టుకోవడం జరిగింది. సరే, ఈ వర్గీకరణ ఉద్యమంలో చాలామంది పనిచేశారు. ఈ మధ్య ఉత్సాహంగా మీరు పాల్గొంటా ఉన్నారు. ఈ వర్గీకరణ అంశం మీద మిమ్మల్ని అంటే ప్రేరేపించిన అంశం ఏంటి? ప్రధానంగా ఈ యొక్క వర్గీకరణ అంశాన్ని మనం గమనించుకున్నట్టయితే, మాకు చిన్నతనంలోనే 94, 95 టైంలో ఈ యొక్క వర్గీకరణ ఉద్యమం రావటం, మేము విద్యార్థి దశలో ఈ యొక్క వర్గీకరణ వల్ల వచ్చేటటువంటి నష్టాలని పెద్దలు చెప్పటం వింటాం. అదేవిధంగా ఈ యొక్క వర్గీకరణ ఉద్యమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా భుజాలపైన వేసుకుని తిరుగుతూ పివి రావు గారు కూడా మా ఊరు రావటం, అదేవిధంగా ఒక వర్గీకరణ ఉద్యమంలో ఒక వ్యక్తికి కాలు విరగటం, ఒక వ్యక్తికి చేయి విరగటం అనేది ప్రత్యక్షంగా దానివల్ల అనేక మంది ఉద్యోగాలు కోల్పోవటం. కేవలం వర్గీకరణ అనేది మాల లబ్ధి కోసం మాత్రమే కాకుండా మాదిగ సోదరులకు కూడా తెలియట్లేదు. వర్గీకరణ పేరుతో మొదట వర్గీకరిస్తారు, తర్వాత యొక్క రిజర్వేషన్లు తీసివేయాలన్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మనువాద కుట్రల్లో భాగం అని చెప్పి మేము దీనికి ముందుకు రావటం జరిగింది. అయితే ఈ వర్గీకరణ అంశం మీద మాదిగల వర్గీకరణ ఉద్యమాన్ని వ్యతిరేకిస్తున్న వాళ్ళు అంటే ఎక్కువ మాదిగలే ఈ వర్గీకరణ వ్యతిరేక ఉద్యమాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఇప్పుడు వాళ్ళకి ఏం చెప్పదలుచుకున్నారు? మాదిగ సోదరులారా గమనించండి, నేను ఇంతకు ముందు చెప్పినట్లుగానే ఏళ్ళ నాటి వెలివేతల్ని, తరతరాల యొక్క బానిస సంఖ్యల్ని, అంధకారంలో ఉన్న యొక్క దళిత జాతి యొక్కని విముక్తి చేసినటువంటి అంబవాళ్ళలో పుట్టినటువంటి అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రిజర్వేషన్ హక్కుల ఫలాల్ని ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మనువాదం ముసుగులో మందకృష్ణ అన్న రూపంలో వచ్చేసి కబలించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మీరు గమనించలేకపోవచ్చు, కానీ కేవలం వర్గీకరణతోనే కాకుండా క్రిమినల్ అనే అంశం పెట్టారు. అసలుకి రిజర్వేషన్లు ఉంటేనే కదా మీకు వర్గీకరణ అనేది ఉండేది. అలాంటిది క్రిమినల్ పెట్టారంటే అది మాలలైనా కావచ్చు, మాదిగలైనా కావచ్చు, 59 ఉపకులాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఒక్కసారి ఉద్యోగస్తులైతే తర్వాత 3 తరాలకి రిజర్వేషన్లు అందవు, వాళ్ళు కోల్పోతారు. ఆ విషయాన్ని ఇప్పుడు మాదిగ సోదరులు ఉద్యోగస్తులు గమనించే మందకృష్ణ మాదిగ కూడా సపోర్ట్ చేయట్లేదు. అంటే మొన్నటిదాకా మా మందాకృష్ణ తోటి ఉన్నారు, ఇప్పుడు మళ్ళీ వాళ్ళు సపోర్ట్ చేయట్లేదని అంటున్నారు. ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా చెప్పడం జరిగింది, ఏది వర్గీకరణ చేసుకోవచ్చు ఈ రాష్ట్రాల వరకు, ఏదంటే
రాష్ట్రాల వరకు ఎలా చేయొచ్చు అసలు వర్గీకరణ అనేది ఎలా చేయాలి? వాస్తవానికి సుప్రీంకోర్టు చెప్పింది వర్గీకరణ చేసుకోమని ఎక్కడా చెప్పలేదు. కేవలం ఒక డైరెక్షన్ మాత్రమే ఇచ్చింది. అది ఎలా ఇచ్చింది అంటే ఆ యొక్క రాష్ట్రాల్లో ఉన్న పరిస్థితులు, ఆ యొక్క సామాజిక, ఆర్థిక, రాజకీయ వెనకబడతనాన్ని అధ్యయనం చేసి అది సాధ్యాసాధ్యాలను బట్టి మీకు మీ అభిష్టం మీద చేయించుకోవచ్చు అని చెప్పారు. కానీ యొక్క ఆంధ్ర తెలంగాణలో ఉన్నటువంటి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాలు అత్యుత్సాహం ప్రదర్శించి దళితులు కలిసి ఉంటే భవిష్యత్తులో వీళ్ళందరూ కూడా రాజ్యాధికార దిశగా ముందుకు పోతారేమో, అలాంటి దళితులను ఏకం చేసేటటువంటి పెద్దన్న పాత్ర వహిస్తున్నటువంటి మాలను అనగదొక్కాలన్నటువంటి దుర్మార్గమైనటువంటి కుట్రలో భాగంగా ఈ యొక్క వర్గీకరణ తీసుకొచ్చారు. మేము చెబుతా ఉన్నాము, కేవలం ఈ యొక్క వర్గీకరణ వల్ల మాలలా కాదు నష్టపోతుంది, మాదిగలు నష్టపోతా ఉన్నారు. మీరు ఉత్తర ఆంధ్రాలో గమనించినట్టయితే శ్రీకాకుళంలో నేను రాజ్యాంగ పరిరక్షణ యాత్ర కుప్పం నుంచి ఇచ్చాపురం వరకు రాయలసీమ మొత్తం తిరిగాను. శ్రీకాకుళంలో మొన్న జరిగిన టీచర్ పోస్టులు కానీ, అదేవిధంగాను పోలీసు ఉద్యోగాల్లో కానీ అనేక రకాల ఉద్యోగాల్లో రెల్లీలకు 1% ఇచ్చారు. కానీ మొన్న ఇచ్చినటువంటి పోస్టులో 50 పోస్టులు ఇచ్చారు. అంటే వాళ్ళకి 0.5% ఉండదు కాబట్టి ఆ రెల్లి సామాజిక వర్గం వాళ్ళు ఆడ ఉద్యోగాలు కోల్పోయేవారు. అదే ఉమ్మడి రిజర్వేషన్ ఉన్నప్పుడు 59 ఉపకులాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా కొద్దో గొప్పల కష్టపడే వాళ్ళందరికీ ఉద్యోగాలు వచ్చినాయి. ఈరోజు కంప్లీట్గా మనకన్నా వెనకబడినటువంటి అడగలేనటువంటి యొక్క ఎస్సీ ఉపకులాల వాళ్ళు తీవ్రంగా ఉద్యోగాలకు దూరం అయిపోతున్నారు అన్నది మనందరం కూడా గమనించాలి. ఇప్పుడు వర్గీకరణ అంశంలో ఉద్యోగాలు అన్నీ మారలే తీసుకుంటున్నారనే ఒక అపవాదం అనేది బలంగా వినిపిస్తూ ఉంది. దీన్ని మీరు ఎలా అంటే క్లియర్ చేస్తారు సమాజానికి? అంటే మాదిగలకు కాదు, సమాజానికి మీరు ఎలా క్లియర్ చేస్తారు? అంటే ఉద్యోగాలని మాలలే తీసుకుంటున్నారు, మాదిగలను అన్యాయం చేస్తున్నారనే ఒక బలమైన వాదన తీసుకొచ్చారు. ఈ వాదనని రాజకీయ పార్టీలు అంటే సిపిఐ, సిపిఎం, విప్లవ పార్టీలు కూడా దానికి మద్దతుగా నిలిచాయి. అంటే వాళ్ళకి అవగాహన ఉండి చేశారా, అవగాహన లేక చేశారా? ఈ విషయాన్ని చాలా అద్భుతంగా ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారు కానీ, ఇప్పుడున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు కానీ, మిగతా విప్లవ రాజకీయ పార్టీలు కానీ అన్ని కులాలు కూడా సామాజిక న్యాయం అని చాలా అద్భుతంగా చెబుతా ఉన్నారు. ఒక పెద్ద పదంలాగా చెబుతా ఉన్నారు. వాస్తవానికి మాలలో దాచుకున్నారు అంటున్నారు. మాలలో 59 కులాలకు ఇచ్చినటువంటి రిజర్వేషన్లో భాగంగా ఉద్యోగాలు రాసే ఉద్యోగం సంపాదిస్తున్నారా, లేకపోతే దొడ్డిదారిని ఏమైనా పోతున్నారా అనేది ఫస్ట్ గమనించాలి. రెండో విషయం వచ్చేసి మాలలు అనేవాళ్ళు కేవలం ఈ జిల్లా కలెక్టర్ని ఈరోజు చూసుకున్నట్టయితే ఎస్సీ మాదిగ రాజాబాబు గారు, అంటే ఇక్కడ మాల కలెక్టర్ ఏం లేడు. కత్తి చంద్రయ్య గారు కొన్ని సంవత్సరాల క్రితమే కలెక్టర్ అయి ఉన్నాడు. అంటే ఇది కేవలం ఒక రాజకీయ అపోహ. వీళ్ళందరూ కూడా మాలా మాదిగల మధ్య గ్యాప్ పెంచి భవిష్యత్తులో వీళ్ళు కలవకుండా ఉండటానికి ప్రధానమైనటువంటి సామాజిక న్యాయం అనేటువంటి ఒక పదం తీసుకొచ్చారు. ఆ సామాజిక న్యాయాన్ని ఆచరించేటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని మేము అడుగుతా ఉన్నాం. సామాజిక న్యాయం తిన్నాళ్ళు రెడ్డులు కమ్మలు చేశారు కాబట్టి ఈసారి పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రి చేయమనండి. లేదు మేము ఇంకా స్వాగతిస్తాం. మాదిగలో ఉన్నటువంటి ఎంఎస్ బాబు గారిని ముఖ్యమంత్రిగా ప్రకటిస్తా ఉంటే మాకు ప్రియమైన మిత్రులారా గమనించండి, మాదిగల మీద ద్వేషం లేదు. 59 ఉపకులాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రిజర్వేషన్ ఫలాలు అందాలి. వాళ్ళు తుంచమంటున్నారు మందకృష్ణ మాదిగ మనువాద ముసుగులో. మేమేం చెబుతున్నామంటే పెంచమంటున్నాం. మనం చెప్పేది ఏంటి అంటే రాష్ట్ర మాల ఉద్యోగుల సంఘం ఇక్కడ ప్రధానంగా మేధో వర్గంగా వ్యవహరిస్తూ అన్ని మాల సంఘాలు కలుపుకుంటూ మాదిగుల్లో కూడా ఆ నాయకుల్లో కూడా చైతన్యపరుస్తూ మేము పెరిగిన జనాభాకు అనుగుణంగా 20% రిజర్వేషన్ పెంచమంటున్నాం, ప్రైవేట్ రంగాల్లో రిజర్వేషన్ అమలు చేయమంటున్నాం, దళిత క్రైస్తవులు కూడా రిజర్వేషన్ అమలు చేయమంటున్నాం. అది కేవలం మాలలకు కాదు, 59 ఉపకులాల్లో ఉన్నటువంటి ఎస్సీ సోదరులందరికని చెప్పి కూడా మీరందరూ గమనించాలి. అది సామాజిక న్యాయం అయింది. అంటే ఈడబ్ల్యూఎస్ ఎవరు ధర్నా చేస్తే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తక్కువ శాతంగా ఉన్న వాళ్ళకి 10% అమలు చేస్తున్నారు. ఈడబ్ల్యూఎస్ గురించి అంటే ఒక అబ్జర్వేషన్తో పాటు ఆ క్లారిటీగా ఇవ్వండి. ఈడబ్ల్యూఎస్ అంటే ఏంటి? ఎకనామికల్ బ్యాక్వర్డ్ వీళ్ళున్నటువంటి ఆ వేకర్ సెక్షన్స్ ఎవరైతే ఉన్నారో ఆర్థికంగా వెనకాలబడి ఉన్నటువంటి వాళ్ళందరూ అగ్ర కులాల వాళ్ళకి రిజర్వేషన్ ఇవ్వాలంటే మేము కాదంటలేదు. మనం యొక్క చిన్న విషయాన్ని గమనించాలి. ఈ ఈడబ్ల్యూఎస్ లో నేను గమనించినట్టయితే
మీరు సివిల్స్లో గమనిస్తే 640, 650 మార్కులు వచ్చినటువంటి మాలా మాదిగలకి, ఎస్సీ ఉపకులాలకి రాలేదు. ఈడబ్ల్యూఎస్ పెట్టిన తర్వాత 560 చిల్లర మార్కులకే ఈడబ్ల్యూఎస్లో కలెక్టర్లు అయ్యారు. ఎస్టీ క్యాండిడేట్ల కన్నా కూడా తక్కువ మార్కులు వచ్చారు. అంటే ఈడబ్ల్యూఎస్లో ఉన్నటువంటి అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి సోదరులు మాలా మాదిగల కన్నా, ఎస్సీ ఎస్టీ బీసీల కన్నా వెనకబడి ఉన్నారని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఈ విషయం మీద మందకృష్ణ మాదిగ ఈ రోజున ప్రశ్నించాడు. మరి ముఖ్యంగా మీరు గమనించండి, కేవలం అతను ఆర్ఎస్ఎస్, బీజేపీ మనువాదులు ఇచ్చినటువంటి డైరెక్షన్లో నడుస్తున్నాడు తప్పక ఈరోజు దళితుల మీద దాడులు జరిగితే ఏ రోజు ఖండించలేదు. మాదిగల మీద దప్పలంపాల్లో జరిగితే మాదిగల మీద మేము మానలమయ్యిండు కూడా ఎప్పుడు కూడా మాదిగ సోదరుల మీద జరిగిన దాన్ని ఖండించాం. అదేవిధంగాను వచ్చేసి మన కందుకూరు పక్కనే ఉన్నటువంటి ఎండ్లూరు అనే గ్రామాన్ని వెలివేస్తే మేము యువకులమే పెద్దలు అందరం కలిసిపోయి ఖండించాం. ప్రతి పల్లెలో కూడా మాలా మాదిగల మీద దాడులు జరుగుతూ ఉంటే మందకృష్ణ మాదిగ నిజంగా నీకు దళితుల మీద అభిమానం ఉంటే, మాదిగలకు న్యాయం చేయాలంటే మీరు ఎందుకు ప్రశ్నించట్లేదు? అంటే ఈ యొక్క మనువాద భావజాలంతో ఉన్నటువంటి రిజర్వేషన్ తీసివేయటానికి గతంలో అగ్రవర్ణ వాళ్ళు దాడి చేసేవాళ్ళు ఇప్పుడు మందకృష్ణ ముసుగులో ముందుకు వచ్చేసి ఒక తోటి దళిత సోదరుల చేత ఈ యొక్క రిజర్వేషన్ తీసివేయడానికి ప్రయత్నం చేస్తున్నారని చెప్పి నేను తెలియజేస్తాను. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా రిజర్వేషన్ల అమలులో చాలా ఇబ్బందులు ఎదురుతూ ఉన్నాయి. అసలు ఉద్యోగాలే లేవని ఒక పక్క జరుగుతూ ఉంది. మీరు ప్రైవేటు సంస్థలో కూడా రిజర్వేషన్ కోరుకుంటున్నారు, అది సాధ్యం అవుతుందా? తప్పనిసరి సాధ్యం. ఎందుకు సాధ్యం కాదు? ఈరోజు మీరు గమనించినట్టయితే 99 రూపాయలకు ఒక ఎకరా ఇస్తున్నారు. 99 పైసలకు ఒక ఎకరా ఇస్తుంది ఈ ప్రభుత్వం. ఈ 99 రూపాయలకి ఇచ్చినటువంటి ప్రభుత్వ యొక్క భూమిని తీసుకెళ్లి బ్యాంకులో పెట్టి 100 కోట్లు లోనులు తీసుకుంటున్నారు. అంటే ఏంటి, ఇక్కడ భూమి ప్రభుత్వంది, పెట్టుబడి ప్రభుత్వంది, దాని యొక్క లాభాలు మాత్రం ఆ యొక్క అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి ప్రైవేట్ కంపెనీలు. వాళ్ళు ఏమంటున్నారు, మా ప్రైవేట్ కంపెనీలో మీకు రిజర్వేషన్లు అందిస్తామన్నారు. అంటే మీ ధనం ఎక్కడ ఉంది? అక్కడ భూమి ప్రభుత్వంది, అదేవిధంగా లోన్లు ఇచ్చింది ప్రభుత్వము. అలాంటప్పుడు ప్రైవేట్ రంగాల్లో రిజర్వేషన్లు ఎందుకు అమలు చేయరని మేము డైరెక్ట్గా అడుగుతా ఉన్నాం. ఇలాంటి అంశాలు మందకృష్ణ మాదిగ గారు ఎప్పుడు అడగకుండా, వీళ్ళని ఎప్పుడు కూడా ఈ దిశలో ఈ భూములు పంచమని అడగకుండా, ప్రైవేట్ రంగాల్లో రిజర్వేషన్ అమలు చేయాలని అడగకుండా, దళిత క్రైస్తవులకు రిజర్వేషన్ అమలు చేయాలని అడగకుండా, కేవలం మాలామాదిని విభజించడం మాత్రమే ఒక ధ్యేయంగా పెట్టుకొని తనకున్న అజ్ఞానాన్ని అందరి మీద, మాదిగ సోదరుల మీద, మాలల మీద తిరగబడేటట్టు ద్వేషంతో విషపూరితమైనటువంటి ప్రచారం చేస్తా ఉన్నాడు. ఇప్పుడు మీరు వర్గీకరణ అంశం ఒక్కటేనా మీ ఎజెండా? ఇంకేమైనా భవిష్యత్తులో ఏమైనా రాజకీయ ప్రయోజనాలు ఆశించి ఇలాంటి ఉద్యమాలు చేస్తున్నారు? అది ఒక రూమర్ అనేది ఒకటి ఉంది, వీళ్ళు రాజకీయ ప్రయోజనాలతోటే ఉద్యమం చేస్తూ ఉన్నారు అనేది ఒక విమర్శ అనేది ఒకటి ఉంది. దానికి మీరే సమాధానం చెప్తారు? ఈ విషయానికి నేను ఖచ్చితంగా మీడియా ముఖంగానే చెబుతున్నాను. రాజకీయ ప్రయోజనాలు ఆశించి మాత్రం నేను ఎటువంటి ఈ యొక్క ఉద్యమంలోకి రాలేదు. కేవలం బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చెప్పినట్టు నేను ఇచ్చినటువంటి రిజర్వేషన్ ఉపయోగించుకుంటే విద్యా ఉద్యోగస్తులందరూ కూడా తమ కుటుంబాలతో కులికేటటువంటి గుమస్తాల గుంపులాగా ఉండే అంబేద్కర్ గారు ఆ రోజు ఏడ్చాడు. ఆయన ఇచ్చినటువంటి రిజర్వేషన్ యొక్క ఉద్యమాన్ని, రథాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఎవరు రావట్లేదని చెప్పి నేను ముందుకు వచ్చాను. గతంలో బహుశా కొంతమంది రాజకీయ పదవులు తీసుకొని ఉండొచ్చు, నేను దాన్ని కూడా తప్పు పట్టను. ఎందుకంటారేమో, బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కరే చెప్పారు, పొలిటికల్ పవర్ ఇస్ ద మాస్టర్ కీ విచ్ ఇట్ ఈస్ ఓపెన్ ద ఈచ్ అండ్ ఎవ్రీ డోర్. అంటే నువ్వు చట్టసభల్లో ఉన్నప్పుడు మాత్రమే నీకు కావాల్సిన చట్టాలని నువ్వు అడిగి సాధించుకోగలవు. కానీ బయట ఉద్యమాలన్నీ కూడా చట్టసభలో బయట మాత్రమే చేస్తారు, చట్టాలన్నీ కూడా చట్టసభల్లోనూ పార్లమెంట్లోనూ చేస్తారు. కాబట్టి బహుశా కొంత స్వార్థం ఉంటే ఉండొచ్చు, దాన్ని మేము ఖండిస్తున్నాం. మేము మాత్రం వచ్చింది తప్పనిసరిగా ఈ యొక్క రిజర్వేషన్లని వర్గీకరణ ఆపటానికి, దళితులకు ఉన్నటువంటి ప్రయోజనాలు పెంచడానికి మాత్రమే అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. భవిష్యత్తులో క్లీమ్ లేయర్ అనేది ఖచ్చితంగా పాటించాలి. ఇప్పుడు కలెక్టర్లు అయిన వాళ్ళు వాళ్ళ కుటుంబంలోనే కలెక్టర్లు అవుతూ ఉన్నారు. ఆర్థిక ప్రయోజనాలు, ఉద్యోగ ప్రయోజనాలు ఎక్కువగా సంపాదించుకున్న వాళ్ళే సంపాదించుకుంటున్నారు, అట్టడుగు వర్గాలకి చేరటం లేదు. ఖచ్చితంగా దీంట్లో క్రిమిలేయర్ ఉండాలి అనేది ఒక పదం వాడుతూ ఉన్నారు. దీన్ని మీరు ఏ విధంగా సమర్థిస్తారు? అంటే క్రిమిలేయర్ అంటే ఇప్పుడు కలెక్టర్ ఉన్నాడు, కలెక్టర్ కొడుకు అంటే ఆర్థికంగా బలపడతారు, కింది స్థాయి వాళ్ళకి రావటం లేదు. దీన్ని క్రిమిలేయర్ గురించి మీరేమనిపిస్తారు, చెప్తారు దాని గురించి? క్రీమిలేయర్ అనే దాన్ని మనం గమనించినట్టయితే ఒక పాలును కాల్చినప్పుడు దానిపైన వచ్చేటప్పుడు మేకల లాంటిది క్రీమ్.
లేయర్. ఆ క్రీమ్ మీద వచ్చే లేయర్ అంటే వీళ్ళలో ఉన్నటువంటి ఉమ్, చదువుకున్న వాళ్ళు ఉన్నటువంటి దళిత సమాజంలో మెరుగ్గా పైకి వచ్చిన వాళ్ళు, ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు, సివిల్ సర్వీసెస్లో ఉన్న వాళ్ళు, ఉన్నత పదవుల్లో ఉన్న వాళ్ళందరూ కూడా క్రీమ్ లాగా వచ్చారు అన్నది వీళ్ళ యొక్క పద యొక్క ఉద్దేశం. ఉమ్, ఇట్ ఈస్ వెరీ క్లియర్, నో ప్రాబ్లం దాని గురించి. ఉమ్, కానీ నేను చెబుతా ఉన్నాను, క్రిమిలేయర్ అనేది ఏంటంటే ఎవరైనా ఒక వ్యక్తి ఒక్కసారి ఉద్యోగం వచ్చినట్లయితే తర్వాత తాను కానీ తన కుటుంబం కానీ తన మనవల్లో మునుమనవల్ల దాకా 3 తరాల వరకు ఉద్యోగాలు పొందకూడదు, రిజర్వేషన్ ఫలాలు అందకూడదన్న ఉద్దేశమే క్రిమిలేయర్ యొక్క ప్రధానమైనటువంటి కుట్ర. ఉమ్, నేను అడుగుతా ఉన్నాను, ఇదే క్రిమిలేయర్ అనే దాన్ని రాజకీయ నాయకులకు ఎందుకు అప్లై చేయరు అని అడుగుతా ఉన్నాను. యా, ఓకే. ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎన్నిసార్లు ముఖ్యమంత్రి అవుతాడు? అవును, నెక్స్ట్ వాళ్ళకి ఇవ్వండి. జగన్ వైఎస్ఆర్ రాజశేఖర వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎన్నిసార్లు అవుతాడు? తర్వాత వచ్చేసి ఒక్కసారి ఇదే మా యొక్క ఈ కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి కుండేపు కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి ఎమ్మెల్యే ఎస్సీ మాలకోటలో 2 సార్లు డాక్టర్ అయ్యాడు, ఎస్సీ మాలకోటలో ఎమ్మెల్యే అయ్యాడు, ఎస్సీ మాలకోటలో మినిస్టర్ అయ్యాడు. ఎన్నిసార్లు చేస్తారంటే మీకు అప్లై కాదా క్రిమిలేయర్? అంటే కేవలం వీళ్ళ వరకే కాదు, రాజకీయ నాయకులు కూడా వందల వేల కోట్లు సంపాదించే వాళ్ళు, అక్రమ సంపాదన సంపాదించే వాళ్ళు క్రిమిలేయర్ అప్లై కాకుండా కేవలం చిన్న చిత్తగా 8 లక్షల ఆదాయం దాటిన వాళ్ళకి మాత్రమే క్రిమిలేయర్ పెట్టాలంటాం దుర్మార్గమైన చర్య. అంటే అఫ్ కోర్స్ మీరు చెప్పినట్టు ఒక స్థాయి దాటిన వాళ్ళు, సివిల్ సర్వీసెస్ దాటిన వాళ్ళకు, లేకపోతే అంతకన్నా పైన ఉన్న వాళ్ళు కూడా పెట్టాలి తప్పనిసరిగా. ఎందుకంటారేమో ఈ రోజు గమనించినట్టయితే దళితులకు అన్యాయం జరుగుతుంటే గతంలో సివిల్ సర్వీస్లో ఉన్న వాళ్ళందరూ కూడా ప్రశ్నించేవాళ్ళు. ఈ రోజు గ్రూప్ స్థాయి ఉద్యోగాల పై నుంచి ఎవరో స్పందించట్ల. కనీసం అంబేద్కర్ గారు చెప్పినటువంటి పే బ్యాక్ టు సొసైటీ, నీకున్నటువంటి జ్ఞానంలో ఈ జాతిని చైతన్యం చేయడానికి 10% ఇవ్వమన్నాడు. నీకున్నటువంటి ఆర్థిక వనరుల్లో ఈ యొక్క జాతి అభివృద్ధి చేయడానికి 10% ఇవ్వమన్నాడు. నీకున్నటువంటి సమయంలో 10% కేటాయించమన్నారు. కానీ మేము దళితులమే కాదన్నట్టు పోతున్నారు. మీరన్నట్టు ఆ సివిల్ సర్వెంట్లకి బహుశా ఈ రాజకీయ నాయకులకి తప్పనిసరిగా క్రిమిలేయర్ పెట్టాలి. క్రిమిలేయర్ పెట్టాలన్నటువంటి ప్రపోజల్ చేసిన జస్టిస్ గవాయ్ గారిని గమనించండి. జస్టిస్ గవాయ్ గారు మనవాదుల మెప్పు కోసం, చక్కగా సీజే పదవి కోసం ఈ యొక్క వర్గీకరణ బిల్లులో 560 పేజీల బిల్లులో 293 పేజీలు, 200 చిల్లర పేజీలు ఆయనే రాశాడు. అంటే మెప్పు కోసం సీజే తీసుకున్నారు. అదే వాళ్ళు నొప్పిస్తే చెప్పులతో కొట్టారు. అంటే నువ్వు ప్రధాన న్యాయమూర్తి అయినా, అదేవిధంగా పంచాయతీలో వర్కర్ అయినా, నువ్వు సామాన్యుడు అయినా సరే, మాలవే మాదిగివే ఎస్సీ ఎస్టీ అనేది నరాల్లో వాళ్ళకి వివక్షత ఉంది. అలాంటి వివక్షత పోయిన రోజున మాత్రమే క్రిమిలేయర్ అనేది అప్లై చేయాలి. అంబేద్కర్ గారు ఇచ్చింది కేవలం రిజర్వేషన్ అనేది ఆర్థిక ప్రతిపాదన కాదు, ఆర్థిక అసమానతల గురించి కాదు ఇచ్చింది, సాంఘిక అసమానతలు, అన్టచబుల్ బేస్ మీద మాత్రమే అంబేద్కర్ గారు రిజర్వేషన్లు ఇచ్చారే. కానీ అప్పుడు ఎప్పుడైతే నువ్వు రామనాథ్ కోవింద్ గారిని గుడిలోకి రానికుండా బయటే ఉంచి గుడి మెట్లు కూడా ఎక్కనివ్వలేదు. అదేవిధంగా ద్రౌపది ముర్ము గారు ఒక ఎస్టీ మహిళ అని చెప్పి పార్లమెంట్ భవనానికి ప్రారంభోత్సవం ఆహ్వానించలేదు. అంటే ఎలా పోయింది అంటే వివక్ష? ఇది ఎలా అభివృద్ధి చెందాడు అంటే ఈడబ్ల్యూఎస్ ఒక్క గంట కానీ ఒక్క క్షణం కూడా ఈ ఓసీ సోదరులు ఎప్పుడు కూడా ధర్నా చేయలేదు. ఎవరు అడిగారని చెప్పి పెంచారు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అమలు చేస్తున్నామన్న సంగతి కూడా వాళ్ళ ఆ వర్గాలకి తెలిసినట్లు లేరు బహుశా. అండ్ ఎందుకంటే దాని గురించి ఎవరికి తెలియపోవడం ఇది ఒక ఆశాస్పదమైన సంఘటన ఏంటంటే ఇక్కడ ఓసీ సోదరులే మీకు రిజర్వేషన్లు ఉన్నాయి, మీకు రిజర్వేషన్లు ఉన్నాయి, ఎవరికి రిజర్వేషన్ లేనింది ఎవరికైనా నేను అడుగుతున్నా. రిజర్వేషన్ లేనిది ఎవరికి? ఇక్కడ మన తెలంగాణ గవర్నమెంట్లో గమనించినట్టయితే అక్కడ ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నాడు 8% ఉన్నటువంటి ఓసీలకి 10% రిజర్వేషన్ అమలు చేస్తున్నారు ఆయన అన్నారు. అంటే ఏంటి, ఇక్కడ ఉన్నటువంటి కమిషన్లు కూడా ఆ యొక్క రాజకీయ యొక్క వాళ్ళు ఏదైతే అడిగారో అదే ఇస్తామన్నారు. నేను ఒక బలమైన సూటి ప్రశ్న అడుగుతా ఉన్నాను. ఇప్పుడు బలమైన వర్గం, తెలివైన వర్గం, అన్ని చైతన్యమైన వర్గం అని చెప్పుకుంటున్న మాలల్లో ఇన్ని గ్రూపులు ఎందుకు వస్తూ ఉన్నాయి అంటే అందరం మేము తెలివైన వాళ్ళవి, మేము నాయకత్వం వహించే క్యాడరే కాబట్టి మేము నాయకత్వం వహిస్తాము, కార్యకర్తలుగా పనిచేయమని. అంటే ఈ ఉద్యమాలు చూస్తూ ఉంటుంటే మేము రెగ్యులర్గా న్యూస్ కవరేజ్ కోసం వస్తుంటే మాల మహానాడు పేరుతోటి 4 సంఘాలు, మాల మహాసభ పేరుతోటి 4 సంఘాలు, ఈ అనైక్యత వల్లే ఇలా జరుగుతుందనేది మాల సామాజిక వర్గంలోనే అంటున్నారు. దాని మీద మీరు ఎలా స్పందిస్తారు? ఖచ్చితంగా చెప్పారు.
బహుశా దీనికి అది మీకు కూడా మీ మీద కూడా కొన్ని విమర్శలు వచ్చినాయంటే సోషల్ మీడియాలో నేను చూడడం జరిగింది. ఎట్లా? బహుశా ఎప్పుడైనా సరే నలుగురు మేధావులు ఉన్నప్పుడు తప్పనిసరిగా కూడా తన యొక్క ఇండివిజువల్గా ఆలోచించడం అలవాటు పడతారు. ఓకే. ఇండివిజువల్గా ఆలోచించడం అలవాటు పడ్డప్పుడు ఈ ఇండివిజువల్గా ఆలోచించే క్రమంలో ఎవరు వాళ్ళు మేధావులు అనుకునే క్రమంలో వాళ్ళ నాయకత్వాన్ని వాళ్ళ ఆర్గనైజేషన్స్ పెట్టుకొని ఉండొచ్చు బహుశా. కానీ ఇక్కడ ఉన్నటువంటి మెయిన్ జెనెటికల్, నేను ఎంఎస్సి మైక్రోబయాలజీ, అందుట్లో జెనెటిక్స్లో ఈ స్పష్టంగా మనం గమనించినట్టయితే ఎస్సీ కమ్యూనిటీలో ఉన్నటువంటి మానవులందరూ కూడా స్వతహాగా చేనేత కారులు, ఈ గుడ్డలు నేసిన వాళ్ళు మొట్టమొదటిసారిగా ఈ ప్రపంచంలోనే నూనె వస్త్రాలు నేర్చిన వాళ్ళు మాలలు. అందుకే అంటారు మాల నేత ముందు ఏ సాలి నేత చాలుడు అని. అగ్గిపెట్టెలో రోమ సామ్రాజ్యానికి పట్టుచీర పంపించినటువంటి జాతి మాలలు. అదేవిధంగా ఈ యొక్క పశువులను మచ్చిక చేసుకొని ఈ యొక్క డొమెస్టిక్ అసలుకి దాన్ని వైల్డ్ యానిమల్స్ని కూడా ఈ యొక్క మనం డొమెస్టిక్ యానిమల్స్గా మలిచి ఆహార పదార్థాలు తీసుకోగలిగారు. వాటిని అంటే ఏంటి, వీళ్ళు నోరు లేని జంతువుల నుంచి కూడా మచ్చిక చేసుకొని వాటి నుంచి కూడా ఆహార పదార్థాలు సేకరించగలిగారు. ఈ దేశంలో ఆహార ఉత్పత్తులు ఏదైతే ఉన్నాయో, పంట పొలాలు ఏదైతే ఉన్నాయో, వీటన్నిటిని కూడా చేసినటువంటి వ్యవసాయ శాస్త్రవేత్తలు మానలు, ఈ దేశాన్ని కాపాడినటువంటి యుద్ధ వీరులు మానలు, మల్ల సామ్రాజ్య రాజులు మానలు. అందుకే చూడండి మానపల్లిలో ప్రతి ఒక్క పెద్దోళ్ళ చేతిలో కర్ర ఉంటుంది. ఎందుకంటే ఈ గ్రామాన్ని కాపాడటానికి స్వతహాగా వీళ్ళు గ్రామ కాపురులుగా ఉండేవాళ్ళు. మీరు గమనించుకున్నట్టయితే ఈ దేశంలో 500 మంది మహర్లో 28,000 మంది పేష్వా సైన్యాన్ని ఓడించినటువంటి విరోచితమైన చరిత్ర. అదేవిధంగా మాల కన్నమనీయుడు అనేటువంటి వ్యక్తి పల్నాడు ప్రాంతంలో ఎవడు కూడా ఆడ పల్నాడు రాజు ఎవరు ఇప్పుడు చెప్పమనండి, బ్రహ్మనాయుడు నాగం పేరే చదువుతారు, తర్వాత మాల కన్నమనీయుడు పేరే చదువుతారు. అంటే ఆడ వాస్తవానికి రాజు పాత్ర వహించింది మాలలు. ఈ చరిత్ర ఎందుకు చదువుతున్నా అంటే మీరు అడిగిన దానికి, మాలలో ఇన్ని వర్గాలు ఎందుకున్న దానికి శాస్త్రీయబద్ధమైనటువంటి సమాధానం చెప్పాలన్న దృక్పథం చదువుతున్నా. రెండో విషయం మీకు చెప్పాలి, కాకతీయ రాజ్య సామ్రాజ్యాన్ని పరిపాలించినటువంటి ఎవరైతే ఉన్నారో ఆ రాజును పట్టుకొని రామని లేదు. ఆ రోజు ఉన్నటువంటి ఆ మొఘల సామ్రాజ్య చక్రవర్తి అక్కడ ఉన్నటువంటి ఆ మాలలకు సంబంధించినటువంటి ఒక మాల యుగంధరుడు అనేవాడిని పట్టుకురామన్నాడు. మాల వీళ్ళిద్దరు రాజుని మాల యుగంధరుడు తీసుకెళ్తామంటే రాజు నీళ్ళలో చనిపోయాడు. కానీ కాలు మీద కాలు వేసుకుని అక్కడ మాల యుగంధరుడు మేసం తిప్పు నుంచుంటే రాజు బిత్తరపోయాడు. ఎందుకంటే వీళ్ళు ధైర్యం, అందుకే ఈయన పట్టకం, ఈ లేకపోతే రాజ్యం పోద్దని. తర్వాత మొట్టమొదటి ఈ దేశానికి తొలి మాల ప్రధాని అక్కడ ఉన్నటువంటి మానవాడు. అంటే ఇలాంటి మల్టీ డైమెన్షనల్ యాంగిల్ ఉన్నప్పుడు మీలో ఒక వ్యవసాయ శాస్త్రవేత్త ఉంటాడు, నాలో ఒక యుద్ధ వీరుడు ఉంటాడు. ఇలా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా వీళ్ళు నాయకత్వాన్ని స్వతహాగా కోరుకోవచ్చు. అంత మాత్రాన మాలలందరూ కూడా గతంలో వాళ్ళ యొక్క యాటిట్యూడ్ వేరుగా ఉంది. ఈ మాలలందరూ చైతన్యం చేయడానికి మాల ఉద్యోగ సంఘం మేధో సంఘంగా మారి ఇప్పుడు రాజ్యాంగ పరిరక్షణ యాత్రలో కుప్పం నుంచి మొదలుపెట్టాం, ఇచ్చాపురం, రాయలసీమ వరకు అన్ని మాల సంఘాలు కలిసినాయి, అన్ని మాల ఉద్యోగ సంఘాలు కలిసినాయి. మాలలందరూ చైతన్యవంతమయ్యారు. ఈ చైతన్యం ఎప్పుడు చూస్తారు అంటే 2029లో చూస్తారు. అంటే మీరు ప్రభుత్వాలు మార్పు కోరుకునేటప్పుడు అంటే మనకి అన్యాయం జరుగుతుంది అంటే మాలలకి అన్యాయం జరుగుతుంది అన్న ఉద్దేశంతో ప్రభుత్వాలకి ఓటు వేస్తూ ఉన్నారు. కానీ మానసిక చైతన్యం అనేది ఒకటి ఉంటుంది. అంటే ఈ వర్గాలకి మాలలకి అన్యాయం జరుగుతుంది అనే దాని మీద ఈ రాష్ట్రంలో ఎక్కువ అని చెప్పుకునే మాలలు ఎందుకు ఒక త్రాటి మీద రాలేదు. ఇప్పుడు ఒంగోలులో మన ప్రకాశం జిల్లాలో చూసుకోండి, మాల ఉద్యోగులు ఉన్నారు. ఈ మాల ఉద్యోగులందరూ ఎందుకు కలవలేకపోతా ఉన్నారు అంటే మీరు వస్తూ ఉన్నారు కేవలం 29 అంటున్నారు. ఇది ఎందుకు ఇట్లా అంటే కంటిన్యూటీ ప్రాసెస్ ఉండాలి కదా అనేది. కేవలం ఎన్నికల వరకే ఈ కలయిక అనేది ఎంతవరకు కరెక్ట్ కాదు. తప్పనిసరిగా కూడా ఈ యొక్క రాష్ట్ర మాల ఉద్యోగుల సంఘం అన్ని మాల సంఘాలు కలిపి మాలలు జేఏసీ ఏర్పాటు చేసాం. ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని మాల సంఘాలతో మా యొక్క ప్రధానమైన ఉద్దేశం ఎలక్షన్లు మాత్రమే కాదు, మాలల్లో అందరినీ చైతన్యం చేసి ఒక్కటి చేయటం అనేది ప్రధానమైన ఉద్దేశం. దానికోసం ప్రతి జిల్లా తిరిగాము. అదేవిధంగా 4 ప్రాంతీయ సభలు అనుకున్నాం. మొదటిది నిన్నగాక మొన్న
తిరుపతి జిల్లా కోటలో జరిగింది. రేపు ఆగస్టు 11వ తేదీన ఒంగోలులో జరగబోతున్న ప్రాంతీయ సభ. మూడోది కర్నూలులో జరుగుతుంది నెక్స్ట్ ఇయర్ నెక్స్ట్ ఇయర్ ఆగస్ట్. తర్వాత వచ్చేసి వైజాగ్లో జరిగింది. లాస్ట్లో లక్షల మందితో విజయవాడ నగరం నడిబొడ్డున అంబేద్కర్ సాక్షిగా మాలల సత్తా చూపించబోతాను. అంటే ఇది కేవలం ఈ యొక్క వర్గీకరణ వ్యతిరేకించే ఉద్యమం, మాలల్ని చైతన్యం చేసే ఉద్యమం, మరి ముఖ్యంగా మాల విద్యార్థులు కానీ ఎస్సీ ఉపకులాల్లో ఉన్నటువంటి విద్యార్థుల భవిష్యత్తును కాపాడటానికి. కేవలం ఇది మాలామాదిగల ఫైట్ కాదు, ఇది కావాలని చెప్పి మాలామాదిగల ఫైట్కి చూపిస్తున్నారు. మిగతా 59 ఉపకులాల్లో వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళ ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా అసలు మాట్లాడే స్థితిలో వాళ్ళందరూ చైతన్యం చేయడానికి ఈరోజు ఎస్సీలు పెద్దన్న పాత్ర, ఎస్సీలో ఉన్నటువంటి మాలలు పెద్దన్న పాత్ర పోషిస్తున్నారు. దాంట్లో మేధావర్గంగా ఈరోజు రాష్ట్ర మాల ఉద్యోగుల సంఘం వచ్చాం. మీరు చెప్పినట్టు ఇప్పుడు మాల ఉద్యోగులు అందరూ కలిసి ఉన్నారు. మాకు ఐఏఎస్లు ఉన్నారు, గ్రూప్ సర్వీసెస్ ఉన్నారు, టీచర్లు ఉన్నారు, ప్యూన్లు ఉన్నారు. అదేవిధంగా అన్ని మాల సంఘాలు ఉన్నాయి. మాలలో అంతకుముందు అనుకున్నట్టు లేరు, ఇప్పుడు చైతన్యం అయ్యి ఉన్నారు. ఇప్పుడు మీరు అనుకుంటున్నట్టు వర్గీకరణ అంశంలో మాదిగలకు కూడా అన్యాయం జరుగుతుందని అంటున్నారు. మరి మాదిగలు ఎవరు రోడ్ల మీదకి వచ్చి మాకు అన్యాయం జరుగుతుంది వర్గీకరణ అంశంలో మేము సాధించామని సంబరాలు జరుపుకుంటున్నారు, కానీ అన్యాయం జరుగుతుందని వాళ్ళు ఎవరు అంటే వాళ్ళకి తెలియట్లేదా ఈ అంశం? అంటే వర్గీకరణ వల్ల మాకు కూడా నష్టం జరుగుతుంది అనేది తెలియట్లేదా వాళ్ళకి? అది ఎగ్జాక్ట్లీ నిజంగా తెలియట్లేదు. ఎందుకంటే నడిపించే నాయకుడు మంచోడైతే ఆ యొక్క జనాభా కూడా దానికి సంబంధించిన సక్రమైన సమాచారం తెలుస్తుంది. నువ్వు బోధించే ఉపాధ్యాయుడు కరెక్ట్గా ఉంటే విద్యార్థులందరూ కూడా అదే తెలివితేటలు వస్తాయి. కానీ వాళ్ళ యొక్క గురువు అయినటువంటి మందకృష్ణ మాదిగలకి అన్యాయం జరిగితే ఎప్పుడు అండగా నిలబడేటాడు, మాలనే తిడతా ఉంటే నేర్పించాడు. కానీ కారంచేడులో మాదిగల్ని ముక్కలుగా నరికితే వాళ్ళకి అన్నం పెట్టిన వాళ్ళు మాలలో, ఆశ్రమించిన వాళ్ళు మాలలో, అండగా నిలబడ్డ వాళ్ళు మాలలో, అనుక్షణం కత్తులతో కర్రలతో కలబడి నిలబడి మాదిగలను కాపాడిన వాళ్ళు మాలలు. అంటే ఇంటికొక బియ్యం పూటకొక పల్లి లెక్కన 18 పల్లులు కూడా కలిపి మాలలో మాదిగలు పోషించారు. అదేవిధంగా వేంపంట అయితే, బదిరికొప్ప అయితే, ప్రతి దిక్కడ కూడా వచ్చేసి మాదిగల్ని ఎవరైతే కాపాడారో మాలలను వరికే ద్వేషిస్తున్నాడు. ఎవరైతే దాడులు చేశారో అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి కమ్మల్లో, రెడ్లు, అదేవిధంగా వెలమల కానీ నాయలను కూడా మీరే రోజన్నా గమనించారా? అంటే మందకృష్ణ మాదిగా వాళ్ళని ఆలోచింపచేయలేదు, ఆలోచనే రానిలేదు. వాళ్ళకి కేవలం ప్రధానమైన శత్రువు ఎవడరా అంటే మాల అని చెబుతున్నాడు. మేము చెబుతా ఉన్నాం మందకృష్ణ మాదిగా తరం మారింది, ఇప్పుడు కొత్త తరం ఉన్నటువంటి మాదిగలకు కూడా మేము చెబుతా ఉన్నాం. మాదిగ సోదరులు కలిసి వస్తున్నారు. జరిగేటువంటి వర్గీకరణ వల్ల, క్రిమిలేయర్ వల్ల మాదిగల భవిష్యత్తు కూడా తీవ్రంగా నష్టపోబోతుంది. మేము చెబుతా ఉన్నాం, మేము పెంచమనేటువంటి ఎస్సీ రిజర్వేషను 20% మీకు కూడా 59 ఉపకులాలకు కూడా, ప్రైవేట్ రంగాల్లో రిజర్వేషన్లు అడుగుతున్నాం 59 ఉపకులాలకి, మాలల కుక్కలకు కాదు. అదేవిధంగా దళిత క్రైస్తవులు కూడా. అంటే మాలల నిస్వార్థపరు, మీరు ద్వేషించినా మేము ప్రేమిస్తాం బౌద్ధంతో, అంబేద్కరిజంతో. ఇప్పుడు ఈ మధ్య బాగా చదువుకున్న పిల్లలు గతంలో లాగా అన్ని రంగాల్లో దళితుల్లోనే, ముఖ్యంగా దళితుల్లో ఓపెన్ కేటగిరీలోకి పోటీ పడతా ఉన్నారు. అట్ ద సేమ్ టైము అది రానప్పుడు వర్గీకరణ అంశంలోకి, అంటే రిజర్వేషన్ల అంశంలోకి వెళ్తూ ఉన్నారు. ఇప్పుడు ప్రైవేటు విద్యా సంస్థలు పెరిగిపోతూ ఉన్నాయి. ప్రతిదీ ప్రైవేటైజేషన్. రేపు పొద్దున మెడికల్ కళాశాలలు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేట్ పరం చేస్తున్నారు అనే ఒక ప్రపోజల్ ఒకటి ఉంది. దాని మీద వైసీపీ ప్రభుత్వం, ఇతర ప్రజా సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. ఈ మెడికల్ కళాశాలల అంశంలో భవిష్యత్తులో దాదాపు సీట్లు 50 లక్షలు కొనలేని పరిస్థితి దళిత వర్గాలకు ఉంది. ఈ విషయంలో మాల ఉద్యోగుల సంఘంగా మిగతా సంఘాలతో ఏమైనా కలిసి పోరాడే అంశం ఏమైనా ఉందా? అంటే భవిష్యత్తులో అది చదువు బాగా తెలుగల విద్యార్థులు ఉంటారు, వాళ్ళు డాక్టర్లు చదవాలనుకుంటారు. ఒక సీటు 70 లక్షలు పెట్టి 80 లక్షలు రేపు పొద్దున ప్రైవేటు వ్యక్తులకు వెళ్తుంది. ఈ ప్రమాదం నుంచి దళిత యువకులను మీరు ఎలా సంరక్షించుకోగలుగుతారు? తప్పనిసరి ఇది మంచి క్వశ్చన్. భవిష్యత్తు తరాలకు అవసరమైనటువంటి ప్రశ్న అడిగారు మీరు. వాస్తవానికి మీరు అడిగినటువంటి ఏదైతే ఉన్నదో ఈ నష్టం జరిగే దాని మీద అంబేద్కర్ భవన్లో రౌండ్ టేబుల్ సమావేశం పెట్టాం. రాష్ట్ర మాల ఉద్యోగుల సంఘం అన్ని దళిత సంఘాలతో కలిపి అంబేద్కర్ భవన్లో పెట్టాం. మాకు ఇక్కడ వైసీపీ టీడీపీ అని మాకేమీ భేదం లేదు. ఎందుకంటే 27 పథకాలు ఎత్తివేస్తే జగన్మోహన్ రెడ్డిని నిర్మోహమాటంగా ఇంటికి పంపించారు దళితులు.
అంబేద్కర్ గారి యొక్క విదేశీ పథకం తీసేస్తే నిర్మోహమాటంగా వ్యతిరేకించారు. అంటే అంబేద్కర్ పట్ల, దళితుల యొక్క భావాల పట్ల అన్యాయం జరుగుతుందంటే బయటికి కనపడరు, కానీ ఎప్పుడు ఇబ్బంది పెట్టాలో అప్పుడు ఇబ్బంది పెడతారు. అదేవిధంగా ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ యొక్క మెడికల్ సీట్ల విషయంలో గమనించినట్లయితే జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు 40% అవును 40% సెల్ఫ్ ఫైనాన్సర్ కోర్సులుగా మార్చుకోమన్నా. ఆ డబ్బుని సెల్ఫ్ ఫైనాన్షియల్ కోర్స్ అంటే సెల్ఫ్ ఫైనాన్స్ అంటే ఏంది? 40% చేస్తే అది తప్పు అన్నటువంటి ఆ రోజు ప్రభుత్వం వీళ్ళు టోటల్గా వీళ్ళు ఉన్నటువంటి 100% మొత్తం ప్రైవేట్ పరం సెల్ఫ్ అందరూ డబ్బులు పెట్టి కొనుక్కోవచ్చు. అంటే ఇక్కడ మీరు చెప్పినట్లు దళితులు ఎవడ కూడా డాక్టర్ కాకూడదు. అంటే డాక్టర్ అవ్వాలి అంటే ఏం చేయాలి? వీడు కోట్లు పెట్టి సీటు కొనాలి. సీటు కోట్లు పెట్టి కొన్నవాడు ఏం చేస్తాడు? ప్రభుత్వ వైద్యశాలలో చదివినవాడు, ప్రభుత్వ కళాశాలలో ఫ్రీ సీట్ వచ్చినవాడు, వాడు ఫ్రీ సర్వీస్ చేయాలనుకుంటాడు. బయటకు వచ్చి తక్కువ ఖరీదుగా వైద్యం చేయాలనుకుంటాడు. వీడు కోట్లు పెట్టి చదివినప్పుడు ఆటోమేటిక్గా ఆ కోట్లు ఎలా వసూలు చేయాలని చెప్పి వీడు వైద్యం కూడా కాస్ట్లీగానే ఉంటుంది. అంటే ఇక్కడ పేదవాడు చదువుకోడు, చదువుకున్నటువంటి కోట్లు పెట్టి కొన్నవాడు కూడా పేదవాడిని బతకనివ్వడు, పీక్కు తింటాడు. జబ్బు వచ్చిందన్నది ఒక బాధ అయితే ఫీజు కట్టలేమన్నది ఇంకొక బాధ. చాలా సమస్య, అది పెద్ద సమస్య. దీన్ని తప్పనిసరిగా ముక్త కంఠంతో అది ఏ ప్రభుత్వం చేసినా సరే ఎలాంటి విద్యా వైద్య పరంగా జరిగేటటువంటి పరిణామాలను మానవ ఉద్యోగుల సంఘం మానలు చేసి ముక్త కంఠంతో ఖండిస్తుంది. ఇది ప్రభుత్వ దృష్టికి కూడా, ఇంటెలిజెన్స్ దృష్టికి కూడా తీసుకెళ్ళాం. అంటే ప్రభుత్వమే చేస్తూ ఉంది ఇది. అంటే ప్రజల్లోకి ఈ అంశాన్ని మీరు విస్తృతంగా తీసుకెళ్లాలని అనుకుంటున్నారు. తప్పనిసరిగా, ఖచ్చితంగా. ఇప్పుడు ఇంకొకటి నేను ఇందాక అడుగుదాం అనుకున్నాను సడన్గా. ఇప్పుడు వర్గీకరణ అంశంలో మాదిగలు వర్గీకరణ ఉద్యమం బలమైన ఉద్యమంగా మందాకృష్ణ మాదిగ నాయకత్వంలో చేశారు. కొంతమంది ఆయనతో విభేదించి మళ్ళీ వేరే విధంగా దాదాపు గతంలో అనుకునేవాళ్ళం మందాకృష్ణ మాదిగలందరినీ ఏకతాటి చేశారని. కానీ ఇప్పుడు శాఖోపశాఖలుగా విస్తరించి మందాకృష్ణ మాదిగ మీద వ్యతిరేకతగా వస్తూ ఉంది. ఆ ఉద్యమాలు అంత బలపడటానికి, ఒక ఉద్యమం చేయాలంటే ఆర్థిక వెసులుబాటు చాలా కావాలి. బ్యానర్ వేయాలన్నా, మైకులు పెట్టాలన్నా, వాళ్ళకి భోజనాలు ఏర్పాటు చేయాలన్నా, రవాణా ఖర్చులు ఇవన్నీ తడిసి మోపిడి అవుతాయి, లక్షల్లో అవుతాయి. వాళ్ళకి ఆర్థిక ప్రయోజనాలు ఏ విధంగా సమకూరిని అంటే వాళ్ళు పేదలే కదా, వాళ్ళు మాదిగలంటే ఈ ఉద్యమం కోసం కష్టపడ్డారు. బట్ మీకు కూడా ఈ ఆర్థిక ప్రయోజనాలు ఎలా అంటే ఆర్థికంగా ఎలా సపోర్ట్ అనేది మంచి ప్రశ్న ఇది తప్పనిసరిగా మాదిగల ఉద్యమాన్ని గమనించినట్టయితే, మాలల ఉద్యమాన్ని గమనించినట్టయితే స్పష్టంగా ఎవరైనా ఏ సోదరులైనా వచ్చి అడగచ్చు. మాదిగల ఉద్యమం, ఎంఆర్పిఎస్, మరి ముఖ్యంగా మందకృష్ణ చేసే ఉద్యమం స్పాన్సర్ ఉద్యమం, కృత్రిమమైన ఉద్యమం. ఎలాగంటారేమో వాళ్ళని కేవలం ఈ యొక్క సమాజాన్ని చైతన్యం చేస్తున్న మాలలను అనగదొక్కటానికి అన్ని రాజకీయ పార్టీలు, అన్ని కులాలు కలిపి ఆర్థిక సహాయం అందించింది వాళ్ళకి. అన్ని పార్టీలు కూడా ఇక్కడ ఎవరిని కూడా ఎక్స్క్యూజ్ చేయట్లేదు. నెక్స్ట్ మాలలు కూడా ఎవరిని ఎక్స్క్యూజ్ చేయరు. ఇదే విషయంలో మీరు గమనించడితే ఎలా అంటారేమో, మేము ఇప్పుడు చేస్తున్న ఉద్యమంలో అనేక రకాలైనటువంటి అప్పులు తీసుకొని, లోన్లు తీసుకొని చేస్తామని. కానీ మందకృష్ణ పిలిపిస్తే ట్రైన్లు వేసారు. ఒక రాజకీయ పార్టీలు కూడా ట్రైన్లు వేసుకునే పరిస్థితులు, స్పెషల్ ట్రైన్స్. అంటే మందకృష్ణ మాదిగ ఢిల్లీ వెళ్ళడానికి పిలిపిస్తే స్పెషల్ ట్రైన్స్. బీజేపీ కానీ, టీడీపీ కానీ, ఇంకా సో కాళ్ళు ఎవరైతే వర్గీకరణ కోరుకొని మాలను అనగదొక్కాలనేటువంటి ద్వేషాన్ని నింపుకొని ఉన్న వాళ్ళందరూ కూడా ఈ విధంగా వాళ్ళ ఒక స్పాన్సర్ ఉద్యమం చేస్తున్నారు. కానీ మాలలో ఏంటంటే మీరు చెప్పినట్లు ఇండివిజువాలిటీ ఎక్కువైపోయి, ఆత్మాభిమానం ఎక్కువైపోయి, ఎవరిని అడగకుండా ఉన్న దాంట్లో చేయాలన్న ఉద్దేశంతో ఏ రాజకీయ పార్టీ, అన్ని రాజకీయ పార్టీలు మాలలకు వ్యతిరేకం. మీ మీద మీకు జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు అనేది ఒక టాక్ కూడా వస్తూ ఉంది. దాని మనకి ఎంతవరకు నిజం అనేది? జగన్మోహన్ సాటి దళితుడే మీ మీద ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్? జగన్మోహన్ రెడ్డి అంటే నేను ఇన్ని అప్పులు చేయను, ఇన్ని లోన్లు తీసుకుని, ఎందుకంటే నాదంతా కూడా ఓపెన్, నా బ్యాంక్ స్టేట్మెంట్స్ కానీ మిగతా అయినా కూడా. రెండో విషయం ఏంటంటే మనోళ్ళు ఉన్నటువంటి ఒక విషయం గమనించాల్సింది ఏంటంటే మాలలే కాదు, మాదిగలైనా సరే ఎవరైనా సరే ఒక సామాజికమైనటువంటి కార్యక్రమం ఏర్పాటు చేసినప్పుడు ఆ యొక్క కార్యక్రమానికి దళితులను పిలుస్తారు. దళిత నాయకులుగా, సమాజంలో ఉన్నటువంటి ఒక అవగాహన ఉన్న వ్యక్తులుగా, వాళ్ళతో పాటు వాళ్ళ గౌరవార్థం రాజకీయ నాయకులు పిలుస్తారు. అంటే ఆ యొక్క మీటింగ్కి రాజకీయ నాయకుడు వచ్చినంత మాత్రాన అది వైసీపీ వాళ్ళు వస్తే వైసీపీ మీటింగు, టీడీపీ వాళ్ళు వస్తే టీడీపీ మీటింగ్ కాదు. వీరు వన్ ఆఫ్ ది గెస్ట్.
అంటే ఇక్కడ ఏంటంటే మనిషి యొక్క మెదడు పరిపక్వత చెందాలి. అంటే నీ ఆలోచనలు విరుద్ధం పెట్టుకొని అందరిని ఆ ఇరుకులో ఇరికించాలనుకోవటం అనే దురుద్దేశం తప్పక దీంట్లో ఎటువంటి సత్యం లేదు. నాకు ఇది ఒక బ్రహ్మ సందేహంలా కనిపిస్తూ ఉంది. ఎక్కడైనా సమాజ సేవ చేసిన వాళ్ళు, జీవితాలను త్యాగం చేసిన వాళ్ళు, ఇంకా అనేక అంశాల్లో అంటే సామాజిక సేవ కానివ్వండి, మంచి వక్త కానివ్వండి, కల్చరల్ కానివ్వండి, నటుడు కానివ్వండి, శాస్త్రవేత్త కానివ్వండి, డాక్టర్ కానివ్వండి, వాటిల్లో బహుళ ప్రయోజనం పొందడంతో కూడా సమాజానికి సేవ చేసిన వాళ్ళకి అవార్డులు ఇస్తారు, డాక్టరేట్లు కానీ. ఇప్పుడు లేటెస్ట్గా నాకు మొట్టమొదటిసారిగా దాన్ని మీరే నివృత్తి చేయాలి. ఒక కుల పోరాటం చేసినటువంటి మందాకృష్ణమాదికి పద్మశ్రీ ఇవ్వటం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటే నాకు అది ఒక సందేహంలాగా ఉంది. ఈ భవిష్యత్తు ఎప్పుడు నేను చూసి ఎరగను నా లైఫ్లో ఒక కుల సంఘ నాయకుడికి పద్మశ్రీ అవార్డు రావటం అనేది దీని ప్రయోజనం ఏంటి? అంటే ప్రయోజనం అనాలా, దాని అంతరార్థం ఏంటి? అంటే మందకృష్ణమాదికి అంత ఆషామాషిగా లేదు ఈ యొక్క పద్మశ్రీ. పద్మశ్రీ ఇవ్వటానికి చాలా వ్యూహాత్మకమైనటువంటి ఆర్ఎస్ఎస్ మానవాదుల యొక్క ఎత్తుగడలో భాగంగా అతనికి అక్షరాలు నేర్పించి అన్నం పెట్టినటువంటి వాళ్ళ గురువు అయినటువంటి కేజీ సత్యమూర్తిని మోసం చేశాడు అవలేలగా. అదేవిధంగా కత్తి పద్మారావు గారిని మోసం చేశాడు. అంటే ఆయనకి అండగా నిలబడింది అందరూ మాలలని అంటారు. అందరూ మాలలు నిలబడ్డారు. వర్గీకరణ కోసం ముందు రాజ్యాధికారం కోసం పోరాడదాం, వర్గీకరణ తర్వాత ఇస్తామని పెద్దలందరూ కూడా సంతకాలు పెట్టారు. సంతకాలు పెట్టించుకున్న తర్వాత ఆ పెద్దలందరినీ ఈ యొక్క మందకృష్ణ మోసం చేసి వదిలిపెట్టాడు. అంటే వాళ్ళ ఎజెండా ఏదైతే ఉందో ఈ యొక్క కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఎజెండా అతని మనసులో ఉంది. ఆయన అట్లాంటి వాడు ఇప్పుడు మావోయిస్ట్ పార్టీని కూడా మోసం చేశాడు. అంటే ఈడ కేవలం దళితులు మోసం చేయడం పెద్ద విషయం కాదు, అందుట్లో అమాయకులు మోసం చేయడం. అందుకోసమే ఈ యొక్క వర్గీకరణ చేశాడు, దళితులు కలవనీయకుండా చేశాడు. మా యొక్క అగ్రవర్ణాల పని, మా యొక్క మనువాద దృక్పథాన్ని, మా యొక్క సనాతన ధర్మాన్ని ఏ విధంగా అమలు చేయాలో ఒక మందకృష్ణమాదిగా ఎగ్జిక్యూట్ చేశాడు. కాబట్టి అతనికి పద్మశ్రీ ఇచ్చాడు. బహుశా రేపు పొద్దునిస్తే పద్మభూషణం, అదేవిధంగా భారతరత్న కూడా ఇస్తారు. ఎందుకంటే బహుశా ఈ రిజర్వేషన్లన్నీ సమూలంగా తీసేసినాక మందకృష్ణకు ఒక్కడికి ఈ యొక్క దళితుల తరపున భారతరత్న ఇచ్చే కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. కానీ అంత మాత్రం ఆయన గౌరవించబడుతున్నది ఎక్కడా లేదు. ఓకే, ఇప్పుడు మాలల మీద మాదిగలకి ద్వేషం రగిలించడంలో మందాకృష్ణ మాదిగ సక్సెస్ అయ్యాడనేది అర్థం అవుతుంది. ఎందుకంటే ఎందుకు మాలల మీద ఆయనకు అంత ద్వేషం? నీ వర్గీకరణ అంశంలో ఉద్యోగాలు, కేవలం ఉద్యోగాల వల్లే భవిష్యత్తులో ఎదుగుతారనేది. ప్రతి ఒక్కళ్ళు ఉద్యోగాలు లేకపోయినా ఈరోజు వ్యాపారాలు చేసుకుంటా ఉన్నారు, పారిశ్రామికవేత్తలుగా ఎదుగుతున్నారు. అంటే ఉద్యోగాల వల్ల ఎవ్వరూ ఎదగట్లా, కేవలం ఆ కుటుంబం బాగుపడుతుంది, వాళ్ళే బాగుపడుతున్నారు. కానీ ఇప్పుడున్న చోట చాలామంది పారిశ్రామికవేత్తలుగా ఎదుగుతూ ఉన్నారు. ఈ వర్గీకరణ వల్లే మాదిగలు వెనకబడిపోతున్నారు అనేది అంశం మందాకృష్ణ మాదిగ ఎలా బలంగా తీసుకెళ్ళగలిగాడు? ఈ ద్వేషం ఎలా రాగలిగింది? ఇప్పుడు మాలా మాదిగ సమాజం నిట్ట నిలువుగా చీరిపోయినట్టు కనిపిస్తుంది. ఇది భవిష్యత్తులో కలుస్తారా? తప్పనిసరిగా కలుస్తారు, కలుపుతాము కూడా. ఎందుకంటే మేము అంబేద్కర్ వారసులం కాబట్టి తప్పనిసరిగా కలుపుతాము. మరి ముఖ్యంగా మాలా మాదిగల్లో ఇరు వర్గాల్లో ద్వేషం పెంచడంలో, మరి ముఖ్యంగా మాదిగల్ని అత్యంత మాలలంటే క్రూరంగా ఆలోచించే విధానానికి మందకృష్ణ తీసుకెళ్ళగలిగాడు. అంటే గతంలో ఒక మాట అన్నాడని విన్నాను నేను, మాల త్రాచుబాయనైనా వదిలిపెట్టండి, మాల అయితే కొట్టండి అనేది ఒక ఆ డైలాగ్ అనేది అన్నాడు అనేది విన్నాను. నిజం నిత్యం అంటూ ఉంటాడు ఆయన. ఎందుకంటే అతన్ని నీకు రాజ్యాధికారం కోసం మాలలో మాదిగలు పనిచేయమని చెప్పి సోకాళ్ళు ఇందాక చెప్పిన పెద్దలందరూ కలిసి కూర్చోబెడితే ఆయన ఒకటే చెప్పాడు, నాకు ఈ మాదిగల ఉద్యమం లేకపోతే నా యొక్క అస్తిత్వం, మీ కత్తి ద్వారా మాట్లాడితే నా మాట ఎవరు వింటారు, గద్దర్ డాన్స్ చేస్తే నా మాట ఎవరు వింటారు, నా నాయకత్వం పోతుందన్న బాధే తప్పక అతనికి నిజంగా మాదిగలకి యొక్క ప్రయోజనాల కోసం పోరాడలేదు. అందువల్ల అతను ఒకటే చెప్పాడు, ఈ దేశంలో దళితుల మీద మాదిగల మీద దాడులు చేసినటువంటి వాళ్ళందరూ శత్రువులు కాదు. నీకు ఎవరైతే ఈదుమూడు గ్రామం వచ్చిన వర్గీకరణ ప్రవేశపెట్టడానికి ప్రయత్నిస్తున్నప్పుడు ఈదుపూడి మాదిగపల్లి రానిలేదు, మాల మాదిగలు విడదీస్తామని మాలలు తీసుకెళ్ళి 3 నెలలు అన్నం పెట్టి చెప్పింది మందకృష్ణ మాదిగి. మా జేబీ కాలేజ్ మీటింగ్లో వచ్చేసి ఎంఎం హాల్లో చెప్పాడు అతను. అదేవిధంగా కందుకూరులో అన్నం పెట్టింది మాలలే.
అక్షరాలు నేర్పించింది మారలే, నీకు నాలెడ్జ్ ఇచ్చింది అని మారలే. కానీ ఎవరైతే అన్నం తిన్నాడో, ఎవరైతే ఉన్నారో, ఎవరైతే జ్ఞానం నేర్పించారో వాళ్ళ మీద విషం అంటే పాలుకు పాము పోసి పెంచినట్టు పెంచారు మాలలు. ఈ ప్రమాదాన్ని మాలలు ఎందుకు పసిగట్టలేకపోయారు అనేది, అంటే భవిష్యత్తులో ఇది పెద్ద పాము ఈ కాటు వేస్తుంది అనేది తెలిసిపోయింది, ఇప్పుడు అది తెలుస్తూ ఉంది. మరి అది ఎందుకు గ్రహించలేకపోయారు మాలలు? అంటే తాత్సారమా, లేకపోతే ఏం జరిగిద్దిలే అనే ఒక నిర్లిప్తత? అసలు బహుశా అప్పటి వరకు ఉన్నటువంటి ఏదైతే ఉద్యమ నాయకులు ఉన్నారో, ఏదైతే దళిత నాయకులు ఉన్నారో, ఏదైతే విప్లవ పార్టీ నాయకులు ఉన్నారో నిస్వార్థపరులు. వాళ్ళ కుటుంబాలు, వాళ్ళ ఆస్తుల్ని, వాళ్ళ జీవితాలను త్యాగం చేసి అందరూ బాగుండాలి, అందరూ బాగుండాలంటే ఇదొక్క సమస్యని పరిష్కరిస్తే అందరు కలిసిపోతారు అనుకున్నారు. కానీ ఇది పరిష్కరించబడకుండా తన బతుకు తెరువే మార్చుకోవాలనుకున్నాడని మందకృష్ణని గ్రహించలేకపోయారు. మీరన్నట్టు మాలలో మాదిగలు కలుస్తారా కలవరా అన్నారు. తప్పనిసరిగా కలుస్తారు. ఎందుకు కలవాల్సి వస్తుంది అంటే, మీరు అన్నట్లు గవర్నమెంట్ సెక్టార్లో ఉద్యోగాలు లేవు, ఇంకా ఉద్యోగాలు లేనప్పుడు అల్టిమేట్గా ఏమైంది, ఒత్తిడి ఎక్కువైనప్పుడు విప్లవమే మొదలైంది. ఇదే విధంగా ఉన్నట్టయితే తప్పనిసరిగా రిజర్వేషను శాతం పెంచమని చెప్పి మేము మాదిగ సోదరులు ఇక్కడ ఉన్నటువంటి ప్రకాశం జిల్లా ఎంఆర్పిఎస్ అధ్యక్షులు, జిల్లా అధ్యక్షులు మాతో మాట్లాడారు. సోదర, గతంలో మీరు మమ్మల్ని తిట్టేవాళ్ళు, మేము మిమ్మల్ని తిట్టేవాళ్ళం, మీరు వచ్చినాక చాలా పాలిష్డ్గా ఉంది, చెప్పే విధానం కూడా బాగుంది, రిజర్వేషన్ శాతం పెంచమంటున్నారు అందరికి కదా వాళ్ళు అంటున్నారు. అవును, ఎందుకో సిపాటి బ్రహ్మయ్య కానీ, అదేవిధంగా తమ్ముడు కోటి కానీ, ఇక్కడ ఉన్న చాలా మంది ఎంఆర్పిఎస్ నాయకులతో నేను మాట్లాడతాం. మందకృష్ణ ఒక్కడే వీళ్ళు ఎవరిని కలవనీయలేదు. అంటే రేపు రిజర్వేషను పెంచడానికి, ఆ ప్రయోజనాలు పొందడం మాదిగలు సిద్ధమే కదా, అల్టిమేట్గా రావాల్సిందే. ప్రైవేట్ రంగాల రిజర్వేషన్లో వాళ్ళు కూడా అవసరమే కదా, వాళ్ళు కూడా కలిసి రావాల్సిందే. దళిత క్రైస్తవులు, మాలలో ఉన్న దళిత క్రైస్తవులు, మాదిగలో ఉన్న దళిత క్రైస్తవులు, ఎస్సీలో ఉన్న దళిత క్రైస్తవుల మీద ఈరోజు భయంకరమైన దాడులు జరుగుతూ ఉన్నాయి. నేను ఒక టిపికల్ క్వశ్చన్ అడుగుతాను, మీకు అది అవగాహన ఉంటే చెప్పండి. ఇప్పుడు మీరు అన్నారు సాలీలుగా బట్టలు వేసిన మాలలు, చెప్పులు కుట్టిన వాళ్ళు మాదిగలు, ఈ వాయిద్య పరికరాలు చేసిన వాళ్ళు మాదిగలు, ఇక అనేక రంగాల్లో ఇవి అన్నిటినీ మాలా మాదిగలు గతంలో చేశారు. ఆ వృత్తులు ఎందుకు దూరం అవుతున్నాయి? మళ్ళీ అదే వృత్తులు శరణ్యం అయ్యే పరిస్థితి ఎందుకు దాపరిచారు? తప్పనిసరిగా ఎక్సలెంట్గా చెప్పారు. ఎందుకంటే ఏదైతే ఉందో మూతికి ముంత ముడ్డికి తాట కట్టే పరిస్థితులు ఈ యొక్క మనువాదులు నిన్నగాక మొన్న జరిగినటువంటి కుంభమేళాలో కూడా భారత రాజ్యాంగాన్ని రద్దు చేయాలని ప్రపోజల్ పెట్టారు. ఋషి రాజ్యాంగాన్ని సిద్ధం చేసుకున్నారు. మీరు గమనించినట్టయితే ఆర్ఎస్ఎస్, విశ్వ హిందూ పరిషత్ ఉన్నట్టు ముఖ్య నాయకులందరూ కూడా చెబుతున్నారు. అమిత్ షా గారు లేటెస్ట్గా స్టేట్మెంట్ ఇచ్చాడు, ఎక్కువ కాలం ఈ రాజ్యాంగాన్ని కొనసాగించబోమని. రాజ్యాంగాన్ని అంటే రాజకీయ నాయకులు ఆడినటువంటి అబద్ధాలు మనం ఆడలేం. ఇంకో విషయం ఏంటంటే, మీడియా సాక్షిగా, వీడియో సాక్షిగా, ఆడియో సాక్షిగా కూడా మేము అనలేదంటే అంతకన్నా దౌర్భాగ్య భారతదేశంలో వేరే ఒకటి లేదు. కానీ ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏంటంటే, ఇదే రిజర్వేషన్ లేనప్పుడు తప్పనిసరిగా ముడ్డికి తాటాకు కట్టించాలి. ఒక కలెక్టర్ రాజాబాబు ఎస్సీ మాదిగైతే పోయి నమస్కారం పెట్టాల్సి వస్తుంది, ఒక ఎస్పీ వేరే క్యాస్ట్ తోటి దండం పెట్టాల్సి వస్తుంది. మాకేదైతే గతంలో ఉన్నదో కేవలం ఆ యొక్క మనువాదం చెప్పిన విధానంలో దళితులందరూ కూడా మాకు ఊడిగి చేయాలి, వీళ్ళు మా పొలాల్లో పాలేరులుగా పనిచేయాలనుకుంటున్నారు తప్పక వీళ్ళు గౌరవించడానికి వాళ్ళు ఇష్టపడలేదు. ఎగ్జాక్ట్లీ ఎలాంటి పరిస్థితులు ఇంకొకసారి ముందుకు పోయినట్టు ఇంకొక 5 సంవత్సరాల ముందుకు పోతే భారత రాజ్యాంగాన్ని ధ్వంసం చేస్తారు. ప్రశ్నించడానికి, హక్కులు అడగటానికి కూడా ఎవరికి కూడా అవకాశం ఉండదు. అంటే వెంటనే కేసులు పెట్టడం, అరెస్టులు చేయటం ఇట్లా జరుగుతుంది డెఫినెట్గా. అంటే గతంలో మనం మేజర్ ఇన్సిడెంట్లు ఏంటంటే కారంచేడు, చుండూరు, పదిరికుప్పం, ఈ తర్వాత శ్రీకాకుళం దగ్గర ఏదో ఊరు, అక్కడ కూడా ఆ మేజర్ సంఘటనల అనంతరం ఇటీవల మీరు గమనిస్తే మన ప్రకాశం జిల్లాలో 2-3 చోట్ల, అలాగే పిఠాపురం నియోజకవర్గంలో కంటిన్యూగా జరుగుతూ ఉన్నాయి. రేపులు కానివ్వండి, ముఖ్యంగా దళితుల మీద జరుగుతూ ఉన్నాయి. గత ప్రభుత్వంలో కూడా దళితుల మీద డాక్టర్ సుధాకర్ బాబు కానివ్వండి, వాడు ఎమ్మెల్సీ అనంతబాబు కానివ్వండి, వీళ్ళందరూ అటు దళితుల మీద ధైర్యంగా దాడులు చేయొచ్చు, చట్టాలు మన చేతిలో ఉంటాయి అన్న ఉద్దేశంతో దాడులు జరుగుతున్నాయి. వీటి మీద ఎందుకు దళిత మేధావులు కానివ్వండి, దళిత ప్రజాప్రతినిధులు కానీ ఎందుకు నోరు మెదపటం లేదు? అంటే వాళ్ళ పదవులే శాశ్వతంగా ఉంటాయి అనుకుంటున్నారా అనేది దాని మీద ఎట్లా మీరు మాట్లాడతారు? తప్పనిసరిగా బ్రదర్, మీరు చెప్పినట్లు పార్టీలు మారుతున్నాయి కానీ దాడులు మాత్రం జరిగే దళితుల మీదే. అవును, అంటే దీంట్లో ఎటువంటి సందేహం లేదు. మీరన్నట్టు పిఠాపురం నియోజకవర్గం మల్లం గ్రామంలో పల్లం సురేష్ అనే వ్యక్తి చనిపోతే అతను ఒక
జనసేన కార్యకర్త, అతని సభ్యత్వం ఉన్నది. అతను కరెంట్ షాక్ కూడా చనిపోతే కేవలం అతను చనిపోయినందుకు నష్టపరిహారం అడిగితే ఊరిలో ఉన్నటువంటి మాలపల్లిని మొత్తం వదిలేశారు. అంటే ఒక మనిషి చచ్చిపోతే, తన కార్యకర్త, తన సభ్యత్వం ఉన్నవాడు చచ్చిపోతే, ఉప ముఖ్యమంత్రి సామాజిక న్యాయం గురించి చెప్పేవాడు, చెగివేరా శిష్యుడు అని చెప్పుకున్నవాడు, మావోయిస్ట్ భావజాలం అని చెప్పినవాడు, లాస్ట్కి సనాతన ధర్మంలో కలిసినాక తన నియోజకవర్గంలో ఒక దళితుని పలకరీయటానికి కూడా మనసు రాలి. రీసెంట్గా ఒక స్కూల్లో కూడా చిన్నపిల్లలు మీరు మాట్లాడు, మీరు బయట కూర్చోండి, మీద ఏంటని మాట్లాడటం కూడా. అంటే పవన్ కళ్యాణ్ నియోజకవర్గం అదే పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి వాటిని ఏమీ పట్టించుకోవట్లేదు, ఏమీ అడగట్లేదు. అంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ అడగపోవటంలో ఒక అర్థం ఉంది. అతను ఒక అప్పర్ క్యాస్ట్ కాబట్టి, అతని భావజాలం వేరు కాబట్టి. అస్సలకి ఎస్సీలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఏం చేస్తున్నారు? గుడ్డిగాడిదికి పళ్ళు తోముతున్నారా? అంబేద్కర్ గారు ఇచ్చింది మీలాంటి వాళ్ళ కోసమే రిజర్వేషన్లని నేను సభా సాక్షిగా అడుగుతూ ఉన్నా. అంటే మీలాంటి వాళ్ళు కేవలం ఒక మాలపల్లి మీద దాడులు చేసినా, మాదిపల్లి మీద దాడులు చేసినా, ఎస్సీ ఎస్టీల మీద దాడులు చేసినా కూడా కనీసం మీరు స్పందించలేనటువంటి వాళ్ళు ఈ రోజుకి అసెంబ్లీలో ఏ రోజు కూడా ప్రశ్నించాలి. తిరుపతి జిల్లా ఉన్నటువంటి జాముల మీద విచక్షణారహితంగా దాడి చేసి మూత్రం పోసారు నోట్లో. ఏ ఎమ్మెల్యే ప్రశ్నించాలి? మేము పోయాం, పిఠాపురం మేము పోయాం. ఇక్కడ ఉన్నటువంటి మన నిన్నగాక మొన్న మాదిపల్లిలో ఉన్నటువంటి ఆ సోదరుల మీద చేకూర్తి మండలం బండ్లమూడిలో ఉన్నటువంటి సోదరులు మేము పలకరించాం. అంటే మీరు ప్రజాప్రతినిధులు ఏం చేస్తున్నారు? ఈ జనాలు కూడా ఆలోచించాలి. మాదిగ మిత్రులారా, అదేవిధంగా ఎస్సీ సోదరులారా, ఎస్టీ సోదరులారా, మిమ్మల్ని ఎవరు కొట్టినవాడే, మాలోడైనా మాదిగోడైనా ప్రజాప్రతినిధులు ఎవరు మాట్లాడట్లేదు. పల్లెల్లో కూడా రానియకుండా భవిష్యత్తులో చైతన్యం చేయడానికి రాష్ట్ర మాల ఉద్యోగ సంఘం కంకణం కట్టుకుంది. ఇప్పుడు ఎస్సీ ఎస్టీ మానిటరింగ్ సమావేశాల్లో దళితుల మీద జరిగే కేసుల మీద విచారణ జరగాలి, వాటి మీద సత్వరం న్యాయం చేయాలని జరుగుతుంది తప్ప ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ కూడా గతంలో ఉన్న చైతన్యం ఈ మధ్య కనిపించట్లేదు. వరుసగా జరుగుతున్న సంఘటనల మీద స్పందించిన హోంమంత్రి కూడా దళితురాలే. ఎందుకు స్పందించట్లేదు అనేది, అంటే వీళ్ళు ఏ చట్టంలో బిగించుకొని పోయారు? తప్పనిసరిగా అగ్రకుల భావజాలంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీ చట్టంలో బిగించి పెడేశారు. వీళ్ళు ముందుగా వీళ్ళు వచ్చినట్టు సామాజిక వర్గాన్ని మరిచిపోయారు. మీకు సీట్లు కావాలంటే, మీకు కోట్లు కావాలంటే కులం కావాలి. కానీ అదే కులానికి అన్యాయం జరిగితే, అక్కడ సామాజిక ప్రజలకు అన్యాయం జరిగితే నోరు మెదపలేనటువంటి దుర్మార్గమైనటువంటి స్వార్థపూరితమైనటువంటి మనస్తత్వం కలిగి ఉన్నారు వీళ్ళు. నిజంగా కందుకూరులో ఒక నాయుడు, సోకాళ్ళు ఒక నాయుడిని ఒక కమ్మ చంపితే అతనికి ఎకరాల పొలం ఇస్తారు, లక్షల డబ్బులు ఇస్తారు. కానీ ఒక మాదిగని చంపితే కనీసం అక్కడికి ఒక ఎమ్మెల్యే రాడు, ఆ మినిస్టర్ రాడు. కానీ అక్కడ ఒటాఒటిగా మాల ఎమ్మెల్యేలు, మామూలు జనరల్ ఎమ్మెల్యేలు, మంత్రులు పోయి పరామర్శించి ఎక్స్గ్రేషన్లు ఇస్తున్నారు. వాళ్ళకి ఎక్స్గ్రేషన్లు ఇస్తున్నారు. ఎస్సీలను చంపితే మాత్రం చంపిన కుటుంబానికి ఇస్తున్నారు. చంపిన కుటుంబానికి ఎప్పుడు ఇస్తున్నారు? కొంతమంది దళిత నాయకులు పోరాడుతుంటే మీరు ఇచ్చే ఎక్స్గ్రేషియా కోసం మా ప్రాణాలు, మా మానాలు, మా జీవితాలు పోగొట్టుకోవాలా? మీలాంటి వాళ్ళ కోసం అంబేద్కర్ గారు రిజర్వేషన్లు ఇచ్చింది. ఇలాంటి దళిత ద్రోహిని తప్పనిసరిగా కూడా భవిష్యత్తులో ఇందాక చెప్పినట్టు ఒత్తిడి ఎక్కువైనప్పుడు ఆటోమేటిక్గా తిరుగుబాటు వస్తుంది. ఆ తిరుగుబాటు అనేది అతి తొందరలోనే చూస్తారు. ఓకే, ఇప్పుడు కొత్తగా ఒక ప్రమాదం వస్తుందని మీరు అన్నారు ఇందాక. ఆర్ఎస్ఎస్, బీజేపీ రాజ్యాంగం మారుచ్చే పరిస్థితి. ఇప్పుడు కొత్తగా ఒక నినాదం వస్తుంది, ప్రతి పాఠశాలలో రాజ్యాంగం అనేది ప్రతి రాజ్యాంగం గురించి బోధించాలి, కొన్ని పీఠికలు వాడితోటి చదివించాలి అనేది ఒక డిమాండ్ అనేది వస్తుంది. దాని గురించి మీరేమంటారు? అంటే మీరు కూడా ఆ అంశాన్ని తీసుకొస్తారా విస్తృతంగా? తప్పనిసరిగా అలాంటి అంశాన్ని తీసుకురావడం కోసం రాజ్యాంగమే ఈ దేశంలో ఉన్నటువంటి అట్టడుగునున్నటువంటి పేదవాడి కాడి నుంచి అత్యున్నత స్థాయిలో ఉన్నటువంటి రాష్ట్రపతికి కూడా ఓటు ఇచ్చింది రాజ్యాంగం. ఎవరికి అన్యాయం జరిగినా సరే, ఇప్పుడు రాష్ట్రపతికైనా ఒక ఓటే, కట్టికి పేదవాడికైనా ఒక ఓటే, ప్రధానమంత్రికైనా ఒక ఓటే. వన్ మ్యాన్ వన్ వాల్యూ. ప్రతి మనిషికి ఒక విలువ ఉండాలని చెప్పి ఓటు ఇచ్చినప్పుడు బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. అలాంటి విలువ ఇచ్చినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చాలామంది చాలా తెలివిగా దళితుడిగా కట్టివేయటానికి, ఆయన రాజ్యాంగమే వీళ్ళకి కావాలి, ఆయన మాత్రం దళితుడు అవుతాడు. అంటే రాజ్యాంగాన్ని మీరు గమనించుకున్నట్టయితే ఇప్పుడు చాలామంది మాలామాదిగులే రాజ్యాంగం అంబేద్కర్ గురించి మాట్లాడతారు.
వాస్తవానికి బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగం రాసే నాటికి ఆర్టికల్ 340 ఏం చెబుతుంది? అంబేద్కర్ గారికి పాప తన జీవితం సరిపోవాలి. బీసీల యొక్క వెనకబాటుతనాన్ని కూడా సమీక్షించి ఆర్థిక సామాజిక రంగాలన్నిటి కూడా అన్వేషించి వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి ఒక కమిషన్ వేసి వాళ్ళకి కూడా రిజర్వేషన్ ఇవ్వమని చెప్పినాడు బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఆయన ఇచ్చినట్టు స్ఫూర్తితోనే మండల కమిషన్ వచ్చింది. ఆయన ఇచ్చినట్టు స్ఫూర్తితోనే విపి సింగ్ గారు అమలు చేశారు అంతే. అంటే బీసీ సోదరులు కూడా బహుశా ఈ రాజ్యాంగం ఇచ్చిన ఫలాల గురించి మాట్లాడలేదు. బీసీ సోదరులు కూడా దళితుల మీద దాడులు చేస్తున్న సంఘటనలు కూడా కనిపిస్తాయి. నెంబర్ ఆఫ్ ఉన్నాయి. తప్పనిసరిగా తెల్లగుంట గ్రామంలో చేసినటువంటి వాళ్ళందరూ కూడా బీసీ సోదరులే. కావల దగ్గర ఉన్నటువంటి తెల్లగుంట మాలపల్లిలో ఉన్నటువంటి ఒక ఎస్సీ మాల యువకుడు ఆడ ఉన్నటువంటి సోకాళ్ళు యాదవుల పాపం చేసుకుంటే వాళ్ళు వచ్చి పల్లి మొత్తాన్ని అర్ధరాత్రి పడి కొట్టారు. అంటే ఇప్పుడు మన ప్రధానమైన విషయం ఏంటంటే ఈ దేశంలో రక్షించడానికి పోలీసు వ్యవస్థ ఉన్నా, న్యాయ వ్యవస్థ ఉన్నా, రాజకీయ నాయకులు ఉన్నప్పుడు ఊరు కాపాడలేరు. మిమ్మల్ని కాపాడేది ఒక రాజ్యాంగమే. కేవలం ప్రతి మనిషిని, కేవలం మనుషులకే కాదు. మీరు గమనించినట్టయితే ఒక క్రిస్టియన్కి బాధ కలిగితే, చెప్పుకోలేనటువంటి ఇబ్బంది జరిగితే చర్చిలో పోయి ప్రార్థన చేస్తాడు, కేవలం ఒక మతస్థుడు. అదే ఒక గుడికి పోయేటటువంటి వాళ్ళకి ఇబ్బంది జరిగితే ఆ రామునో కృష్ణునో పోయి ప్రార్థిస్తాడు. అదేవిధంగా కొంతమంది నమాజ్ చేసుకుంటారు ముస్లిం సోదరులకి ఇబ్బంది. కానీ ఆ దేవుళ్ళకే ఇబ్బంది వస్తే, ఆ దేవుళ్ళకి ఆ మసీదు పడగొడితే, ఆ యొక్క గుళ్ళు పడగొడితే, ఆ యొక్క చర్చిలు పడగొడితే మీ సమస్యల దేవుళ్ళ సమస్యలు కూడా పరిష్కరించేవాడు మా దేవుడు బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. మానవతావాది అంబేద్కర్, హక్కుల ప్రదాత అంబేద్కర్, సమానత్వం ఇచ్చినోడు బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ని మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. ప్రస్తుతము మీరు మాల ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులుగా ఇప్పుడున్న మాలల్ని ఐక్యం చేయటంలో, ఈ చైతన్య వర్గీకరణ అంశంలో చైతన్యం చేయటంలో మీకు ఎటువంటి ప్రతిఫలన, అంటే రిజల్ట్ ఎంతవరకు వచ్చింది? అంటే స్టార్టింగ్ నుంచి ఉంటున్నారు కాబట్టి గతం కంటే మాలలు ఆలోచన పెరిగిందా అనేది ఎంతవరకు మీకు తెలుస్తూ ఉంది? చాలా మారింది. చాలా హ్యాపీగా కూడా ఫీల్ అవుతాను. ఆ వ్యయ ప్రయాసాలు ఎక్కువైనప్పుడు కూడా పడ్డ ప్రయాసకి ప్రతిఫలం ఉన్నది. ఎందుకంటే గతంలో వాళ్ళందరూ కూడా ఎవరి నాయకత్వంలో ఏరే వాళ్ళని గౌరవిస్తే ఈ నాయకత్వం పోతుందని భయపడే ఎగ్జిస్టెన్స్ ప్రాబ్లం, ఉనికి ప్రాబ్లం. కానీ ఇక్కడ మేము చెబుతా ఉన్నాం, మేమే వెనకుండా మీరందరం ముందుకు రామంటున్నాం. మానవ ఉద్యోగస్తులు అనే వాళ్ళు మాలందరూ చైతన్యం చేయడానికి బహుశా వయసు రీత్యానో వాళ్ళ టైంలో వాళ్ళు చేసి ఉండొచ్చు. వాళ్ళ టైంలో వాళ్ళని కూడా మేము అవమానపరచట్లేదు. ఎందుకంటే వాళ్ళ టైంలో వాళ్ళు చేసినట్టు ఉద్యమాలు కానీ వాళ్ళ త్యాగాలు కానీ ఉన్నాయి. వాళ్ళ త్యాగాలను గౌరవిస్తాం, పెద్దవాళ్ళని గౌరవిస్తాం. కానీ యువకులను కలుపుకొని ముందుకు పోతాం. మీరు ఆగమంటే ఆగం. అది మాత్రం వాస్తవం. 100% తప్పనిసరిగా మాలలందరూ కూడా కలిసి వస్తున్నారు. తప్పనిసరిగా కూడా నేను చూశాను. గతంలో కలవని వాళ్ళు కూడా రీసెంట్గా గుంటూరులో రాష్ట్రంలో ఉన్నట్టు అన్ని జిల్లాల యొక్క అన్ని మాల సంఘాల నాయకులు బహుశా ఇప్పుడు కలవలేదంట. మేము మాలలు చేసేసి గుంటూరులో మీటింగ్ పెట్టాం నల్లబాళ్ళు. ఆ జేఏసీ చేయటానికి కూడా మేమే ప్రధానంగా దాన్ని సమకూర్చింది. కానీ అప్పుడు కూడా అన్ని సంఘాలు రాలా. కానీ రీసెంట్గా జరిగేటువంటి గుంటూరులో మాలలందరూ కూడా వచ్చారు, అందరూ ఐక్యమవుతున్నారు. అదేవిధంగా రేపు జనవరి 11వ తేదీ 2వ ప్రాంతీయ సభ జరుగుతుంది. అదేవిధంగా డిసెంబర్ 20వ తేదీ పొన్నూరులో జరుగుతూ ఉంది. డిసెంబర్ 14వ తేదీ గుంటూరులో జరుగుతూ ఉంది. అందరం కలిసిపోతున్నాం, అందరూ ఒకరినొకరు పిలుచుకుంటున్నారు. మాలలు చైతన్యవంతం అయ్యారు. మాలలు ఓటుతో ఎవరికైనా సమాధానం చెబుతారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఇది ఈరోజు మాల ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు తుల్లిబుల్లి అశోక్ వర్గీకరణ అంశం మీద ఆయన దాదాపు తన ఊహ, అంటే ఉద్యోగం తర్వాత వచ్చినప్పటి నుంచి యువకుడిగా మాలలకు జరుగుతున్నటువంటి అన్యాయం అనే దాని మీద బాగా చైతన్యం అవుతూ ఉన్నారు. ప్రతి చోట ఉత్సాహంగా పాల్గొన్నారు. ఆ స్థాయి నుంచి ఈరోజు రాష్ట్ర మాల ఉద్యోగుల సంఘం అధ్యక్షుడిగా ఎన్నుకున్నారంటే అతని ఉత్సాహం చూసి, అతని డెడికేషన్ ఇవన్నీ చూసి ఆయన ఈరోజు రాష్ట్ర మాల ఉద్యోగుల సంఘం అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అనేక కార్యక్రమాలు, మాలల చైతన్య కార్యక్రమాలు చేస్తున్నటువంటి తుల్లిబుల్లి అశోక్తో ఎన్ఎస్బి న్యూస్ స్పెషల్ ఇంటర్వ్యూ. థ్యాంక్ యూ. జేబీ. నా పేరు తుల్లిబుల్లి అశోక్ బాబు, రాష్ట్ర మాల ఉద్యోగుల సంఘం అధ్యక్షుడిని. ఈరోజు శరత్ న్యూస్ టాక్ షోకి రావడం చాలా సంతోషంగా ఉంది. అందుట్లో ఎన్ఎస్బి న్యూస్ ద్వారా ఒంగోలులో, అదేవిధంగా ఈ యొక్క ప్రకాశం జిల్లాలో ఒక అద్భుతమైనటువంటి నిజాలను బయటకు తీసుకురావడానికి అన్న గత కొంతకాలం నుంచి కూడా ఒక అనుభవపూర్వకమైనటువంటి ఎనాలిసిస్ ఇస్తూ ఉన్నారు. కనుక ప్రతి ఒక్కరు కూడా ఎన్ఎస్బి న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి. మనందరం కూడా ఇలాంటి శరత్ టాక్ షోస్ని కానీ
ఈ యొక్క నిజమైన న్యూస్ని ఎంకరేజ్ చేయాలని కోరుతున్నాం. జై భీమ్.